మా అందరికీ శ్రీమాత్రే నమః. పంచాననం పరమపురుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయేద్ భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారమన్వశ్చ నాగదళ షోడశ పత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శివానందలహరి స్తోత్రంలో 1-2 శ్లోకాలు పోయిన వారం చెప్పుకున్నాం. మధ్యలో కాస్త మళ్ళీ 4 రోజులు గ్యాప్ వచ్చింది. అందరికీ కూడా రికార్డింగ్స్ నాకు పెట్టారు. నేను మళ్ళీ మీకు అందరికీ ఫార్వర్డ్ చేయడం కూడా నాకు అవ్వల. అంత నిజం చెప్పాలంటే కొంత హడావిడిలో ఉన్నాను. పెడతాను. ఒకసారి 1-2 శ్లోకాలు ఆల్రెడీ విన్న వాళ్ళం గనక ఒకసారి చదువుకున్నాం గనక ప్రాక్టీస్ కోసం ఒకసారి 1-2 శ్లోకాలు అనుకుని 3వ శ్లోకంలోకి వెళ్దాం. డన్? ఓకేనా? అందరికి ఓకేనా? వీడియోలో ఆన్ చేసుకోకపోతే కష్టం. ఇలానా? ఓకే, డన్. కాస్త నాకు కనపడ్డారనుకోండి ధైర్యం వస్తుంది. మళ్ళీ నేను ఒక్కదాన్ని ఉన్నా అంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇదేంట్రా బాబు వీళ్ళందరూ నన్ను వదిలేశారు. ఓకే. సో 1-2 శ్లోకాలు ఒకసారి ఒకసారి అనుకుని ముందు శ్లోకపరంగా అనుకుందాం, తర్వాత రాగపరంగా ఒకసారి అనుకుందాం. ఓకేనా? శివానందలహరి మొదటి శ్లోకం. మా శివానందలహరి పుస్తకాలు మా దగ్గర లేవు, ఏం ఫాలో అవ్వాలి అంటే గూగుల్ మాతని అడగండి. గూగుల్ మాతని శివానందలహరి పీడిఎఫ్ తెలుగు అని కొడితే వచ్చేస్తాయి శ్లోకాలు. ఇబ్బంది ఏం లేదు. స్తోత్రనిధి యాప్ ఉంటే స్తోత్రనిధి యాప్ లో ఉంటాయి. లేదు శంకరాచార్యకృత స్తోత్రరత్నావళి అలాంటి పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటే తప్పకుండా అందులో శివానందలహరి దొరుకుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఏదో రకంగా ప్రయత్నం చేయండి. ఓకే. మొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం. ఓకేనా? పదాలు ఓకేనా అందరికీ? పదాలు ఈజీగా ఉన్నాయా? కొద్దిగా ముందుకెళ్దాం. ఇంకొద్దిగా ఒక నోట్ పెంచుదాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఓకేనా? ఓకే, డన్. ఎనీ డౌట్స్? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ హౌజీ అందరికి నో డౌట్స్? చల్, ఓకే. ఒక్కసారి రాగంలోకి వెళ్దామా? అందరం కలిసి రాగంలో చూద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇది శ్లోకం. ఓకే, పట్టుకోండి నెమ్మది. శ్లోకం తప్పు లేకుండా చదవగలిగితే రాగం ఆటోమేటిక్ గా వస్తుంది. కంగారు పడకండి. 100 శ్లోకాలు అయ్యే లోపల రాగం పట్టుకోలేకపోరు. రాగం కోసం కంగారు పడదు. శ్లోకాన్ని తప్పులు లేకుండా చదవడానికి మాత్రం ప్రయత్నం చక్కగా ఎక్కువ చేయండి. ఓకే, 1వ శ్లోకం అయింది. 2వ శ్లోకంలోకి వెళ్దాం. గళంతి శంభోః త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోప
శమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పాదంలో పదం అనడం కష్టంగా ఉన్నా వెంటనే హ్యాండ్ రైస్ చేయండి. కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం ఇప్పుడు అందరం కలిసి. గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతీధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఓకే, డన్, గుడ్. ఒకసారి రాగంలోకి వెళ్దాం అందరం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ ఏం లేవు కదా. రాగంలోకి వెళ్దాం ఒక్కసారి అందరం. రాగంలోకి వెళ్దాం. గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో. అమ్మా నా వాయిస్ క్లారిటీ లేదా? అమ్మ ఒక్కసారి మీ దగ్గర నెట్ కనెక్షన్ చూసుకోండి ఒక్కసారి. ఎవరికైతే రావట్లేదో ఒక్కసారి నెట్ కనెక్షన్ చూడండి. ఒకవేళ నేను ఎక్కడన్నా కంటిన్యూస్ గా ఇబ్బంది పడుతున్నాను అంటే నన్ను ఆపేయండి, స్టాప్. నేను మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేసుకుంటా. ఒకళ్ళకో ఇద్దరికో ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీ అంతటా మీరు ఏం చేయండి అంటే ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర ఉన్న నెట్ కనెక్షన్ ఒక్కసారి చూసుకోండి. ఓకే, డన్ డన్. అమ్మ శ్లోకం రాగయుక్తంగా అనుకుందాం. గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. 1-2 శ్లోకాలు కలిపి చదువుకుందాం ఒక్కసారి. అప్పుడు 3వ శ్లోకంలోకి వెళ్దాం. ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది. ఓకేనా? విసుగ్గా ఉందా? చిరాగ్గా ఉందా? మళ్ళీ మొదలెట్టేసిందిరా బాబు, 1-4 సార్లు చెప్పింది. ఓకే, 1-2 అనుకున్న ప్రశ్నని చెప్పేస్తా, తర్వాత నుంచి ఆపేస్తా. 1-2 శ్లోకాలు అందరం కలిసి రాగయుక్తంగా. 1 2 3 జయశంకర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. 1-2 శ్లోకాలు డన్. ఓకే, 3వ శ్లోకంలోకి వచ్చేసేయండి అందరం కూడా. ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఓకే, త్రైవేద్యం, నేను ఆపాను అన్న చోట కామా పెట్టుకోవాలి. త్రైవేద్యం హృద్యం త్రిపుర హర మాద్యం త్రినయనం జటాభారో దారం చలదురగ హారం మృగధరం మహాదేవం దేవం మై సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. అమ్మ దమయంతి గారు, మీ నెట్ కనెక్షన్ లో తేడా ఉండుంటుంది, ఒక్కసారి చూడండి. సమస్య వస్తే కనీస పక్షంలో ఒక 5-6 కంటిన్యూస్ గా వస్తే అప్పుడు ఆలోచించాలి. కానీ మీరు ఒక్కసారి మీ దగ్గర నెట్ కనెక్షన్ ఒకసారి చూసుకోండి, లేకపోతే డేటా ఆన్ చేసుకోండి. ఒకవేళ డేటా కనుక మీకు ఉంటే డేటా ఆన్ చేసుకోండి. అమ్మ ఇంకోసారి చూడండి తల్లి, కామాలు పెట్టుకోవడం అయింది. త్రైవేద్యం హృద్యం, మళ్ళీ త్రైవేద్యం హృద్యం
త్రిపుర హరమాద్యం, త్రిపుర హరమాద్యం, మళ్ళీ త్రిపుర హరమాద్యం, త్రినయనం, త్రినయనం, మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి త్రైవేద్యం హృద్యం, త్రిపుర హరమాద్యం, త్రినయనం. ఓకే, మొదటి పాదం ఓకేనా అందరికి? ప్రాబ్లం ఏం లేదు కదా. రెండో పాదం జటాభారోదారం, జటాభారోదారం, మళ్ళీ జటాభారోదారం, చలదురగహారం, చలదురగహారం, మృగధరం, మృగధరం, జటాభారోదారం, చలదురగహారం, మృగధరం. ఓకే, అందరం కలిసి రెండో పదం 1 2 3 జయశంకర. జటాభారోదారం, చలదురగహారం, మృగధరం. 1 2 పాదాలు కలిపి చదువుకుందాం ఒకసారి. త్రైవేద్యం హృద్యం, త్రిపుర హరమాద్యం, త్రినయనం, జటాభారోదారం, చలదురగహారం, మృగధరం. ఓకే, 2 పాదాలు అయిపోయినాయి. మూడో పాదం మహాదేవం దేవం, మళ్ళీ మహాదేవం దేవం, మై సదయ భావం, మై సదయ భావం, మళ్ళీ మొదటి నుంచి మహాదేవం దేవం, మై సదయ భావం, పశుపతిం. నాలుగో పదం చిదాలంబం సాంబం, చిదాలంబం సాంబం, శివమతి, శివమతి విడంబం, శివమతి విడంబం, హృది భజే, హృది భజే. ఓకే, మళ్ళీ 3 4 పాదాలు ఒక్కసారి చూద్దాం. మహాదేవం దేవం, మై సదయ భావం, పశుపతిం, చిదాలంబం సాంబం, శివమతి విడంబం, హృది భజే. డన్. ఇప్పుడు మొదటి నుంచి ఒకసారి వద్దాం అందరం కలిసి. నాతో పాటుగా చదవండి. ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉంది అనగానే వెంటనే రేజ్ యువర్ హ్యాండ్. నేను అన్మ్యూట్ చేస్తాను, మీ ఇబ్బంది తీర్చుకోవచ్చు. ఒకసారి అందరం కలిసి మొదటి నుంచి మూడో శ్లోకం శివానంద లహరి. త్రైవేద్యం హృద్యం, త్రిపుర హరమాద్యం, త్రినయనం, జటాభారో దారం, చలదురగహారం, మృగధరం, మహాదేవం దేవం, మయి సదయ భావం, పశుపతిం, చిదాలంబం సాంబం, శివమతి విడంబం, హృది భజే. డన్ అమ్మ, అందరికీ ఓకేనా? అందరికీ ఓకేనా? ఎనీ డౌట్స్? నో డౌట్స్, ఆల్ డౌట్స్? నో డౌట్సా, ఆల్ డౌట్సా? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, హౌజీ? డన్. చలో, గుడ్. రాగయుక్తంగా వెళ్ళిపోదామా ఒకసారి అందరం కలిసి? ఒక్కసారి రాగయుక్తంగా అనుకుందామా? ఓకే, చలో అందరం కలిసి. జయశంకర. త్రైవేద్యం హృద్యం, త్రిపురహరమాద్యం, త్రినయనం, మళ్ళీ త్రైవేద్యం హృద్యం, త్రిపురహరమాద్యం, త్రినయనం, జటాభారోదారం, చలదురగహారం, మృగధరం. మళ్ళీ రెండో పాదం జటాభారోదారం, చలదురగహారం, మృగధరం, మహాదేవం దేవం, మయి సదయ భావం, పశుపతిం. మళ్ళీ మహాదేవం దేవం, మయి సదయ భావం, పశుపతిం, చిదాలంబం సాంబం, శివమతి విడంబం, హృది భజే. 3 4 పాదాలు మళ్ళీ చూడండి.
మళ్ళీ మొదటి నుంచి వద్దాం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. అమ్మ అందరికి ఓకేనా? పదాలన్నీ ఈజీగా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు కదా పాడడానికి? ఎక్కడ శ్లోకం అనడానికి పదాన్ని ఎక్కడైనా పలకడంలో ఇబ్బంది కలగడం కానీ, ఆ పదంతో ఇంకొక కనెక్టివిటీని పలకడంలో ఏమన్నా ఇబ్బంది కానీ అలా లేకుండా ఉంటే చాలు. ఓకే, డన్. ఒక్క నిమిషం అమ్మా. హలో సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. నమస్కారం. నేను మీరు చేశారు, నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. ఎస్ మా అమౌంట్ కట్టాలి, నేను కడతా. విశిష్ట అతిథి నేను తప్పకుండా నా ఉద్దేశం ప్రకారంగా 2 రోజులు రావాలనే కోరిక, వినాలని. ఎందుకంటే వింటే తప్ప నాకేం తెలియదు. ఒకసారి వినాలి, ఒకసారి పెద్దలు మాట్లాడుతుంటే అది గ్రహించాలని కోరిక. సో తప్పకుండా వస్తాను. ఎస్ వారి ఎంకరేజ్మెంట్ తోనే ఈ స్థాయికి ఉన్నంతలో నేను పాకగలిగా. ఆయన లాక్కెళ్తున్నారు ఇంకా. అవునా? ఓకే, తప్పకుండా నేను సేవ్ చేసేసుకుంటాను. అలాగే తప్పకుండా. తప్పకుండా చాలు, వచ్చేస్తానండి, అందులో డౌట్ లేదు. వచ్చేస్తాను, వీలున్నంత వరకు రోజంతా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అవునండి, అవును, తప్పకుండా చెప్తాను. అలాగేనండి, తప్పకుండా. అలాగే నేను కాల్ చేస్తాను. షూర్ అలాగే తప్పకుండా ధన్యాసం. అయ్యా ఈశ్వర, మా ఎక్కడున్నావు? శ్లోకం అయిపోయింది కదా, డన్ కదా. ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ అనబడేటువంటి జగత్ కళ్యాణమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరు జగత్తుగా, ఒకరు ప్రకృతిగా మన అందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షింపజేస్తూ, వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారట? ఒకరి తపస్సుకు ఒకరు ఫలితంగా లభించినటువంటి వారుగా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ అలంకారాలు కూడా ఇద్దరికి కూడా ఇది భిన్నం, ఇది వీరికన్నా ఈ విషయంలో భిన్నంగా ఉన్నారు అని చెప్పడానికి ఎక్కడా కూడా భూతద్దం వేసి దొరికినా ఏ పాయింట్ దొరకడానికి అవకాశం లేనటువంటి అలంకారములతోనూ, అనుగ్రహ స్వరూపంతోనూ, తత్వసారంతోనూ ఉన్నారట. కనుక వీళ్ళిద్దరిని, ఇది శివుడు, ఇది పార్వతి, ఈ తత్వం వీరిది, ఈ తత్వం వీరిది, ఈ రూపం వీరిది, ఈ రూపం వీరిది అని భిన్నంగా చెప్పడానికి కావాల్సినటువంటి జ్ఞానం అనేటువంటిది జగత్తులో లేకుండా ఉన్నది. జ్ఞానము జగత్తులో వీరిద్దరిని విడిచేసి చెప్పడానికి జగత్తులో లేనప్పుడు మరి వీరిద్దరి రూపం ఎలాంటిది అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం. అవునా కదా? వారిద్దరు ఎలా ఉన్నారంటే భక్తుల మనస్సులో ఆనందాన్ని కలిగించే సమయంలో కూడా వారి యొక్క రూపాన్నో, వారి యొక్క తత్వాన్నో, తత్వ సారాన్నో గురువుల ద్వారా గ్రహించినటువంటి వారి యొక్క మనస్సులలో ఎటువంటి ఆనంద ఝరి అనేటువంటిది ఉత్పన్నమవుతుందో ఆ ఝరిని తమ స్వరూపంగా, అనుగ్రహ స్వరూపంగా భావింపజేసి
ఆ జరిలో భక్తులు అనేటువంటి వాడు ఓలలాడుతూ ఉంటే వారి భక్తిని వాళ్ళు ఓలలాడుతున్నటువంటి స్థితిని చూసి వీరిద్దరూ ఆనందపడుతూ ఉంటారు. పైగా ఎటువంటి ఆనందం పొందుతారు? భక్తుడి యొక్క స్థితి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక శివుడి యొక్క ఫోటో, అమ్మవారి ఫోటో నేను ఇద్దరిది కలిపి ఒక అర్ధనారీశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నా. ఆ ఫోటో చూస్తే నాకు ఇదే దేవుడు, నాకు ఇదే వారిద్దరి స్వరూపం. ఇదే వారి స్వరూపం అయితే ఓ రోజు పూజ చేస్తూ ఆ పువ్వు నేను మొత్తం పూజ అంతా అయ్యేటప్పుడు కింద పడింది. అబ్బా, నాకు వాళ్ళ శివుడు అనుగ్రహం వచ్చేసిందని ఆనందం పడేసా. నా స్థాయి అదే. పువ్వు పడినా అబ్బా అనుకుంటా. నేనేదో ఆలోచనలో ఉండి కాస్త కష్టంలోనో బాధలోనో ఉండి అమ్మవారిని అలా కుంకుమార్చన చేస్తున్నో, శివుణ్ణి అలా పుష్పాభిషేకం చేస్తున్నో చూస్తూ ఉన్నా. ఈ లోపల కళ్ళు నా భావాన్ని అనుసరించి వాళ్ళు ఏదో ఇలా మూసి తెరిచినట్టుగా అనిపించింది మనస్సుకి. అబ్బా, ఇవాళ శివుడు మా ఇంట్లో కళ్ళు మూసి తెరిచాడు తెలుసా, అసలు ఆ కళ్ళు అలా కనపడ్డాయి తెలుసా. నా స్థాయి అదే. అది నిజమా కాదా, అది ఎంతవరకు రైటు, నా భ్రాంతి ఏమో, ఇవన్నీ నేను ఆలోచించాను. నాకు ఎంతవరకు కావాలి అంటే నా శివుడు నా పార్వతి నా ఇంట్లో ఒక రూపంలో ఉన్నారు, ఒక ఫోటో రూపంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ నిజంగా నా పూజలకి మెచ్చి నన్ను అనుగ్రహిస్తున్నారు. ఓ రోజు పువ్వు పడుతూ ఉంటుంది, ఓ రోజు విభూతి పడుతూ ఉంటుంది, ఇంకో రోజు వాళ్ళిద్దరూ కళ్ళు మూసి తెరుస్తూ ఉంటారు, ఒక రోజు మొహం బాగా నవ్వుతున్నట్టుగా ఉంటుంది. అదే ఫోటో అండి, రోజు చూస్తాం. కానీ వాళ్ళు అసలు ఎంత చిరునవ్వో, ఎంత ఆనందమో, అసలు వాళ్ళిద్దరు ఫోటోలు చూస్తే మనసు నిండిపోతుంది. ఇది భావన నాది. నా భావన అనుసరించి నేను ఎంత త్రికరణ శుద్ధిగా నా భావాన్ని నమ్ముతానో, ఆ భావాన్ని అనుసరించి నిజంగానే ఆ భావస్వరూపంలో వాళ్ళిద్దరూ నాకు ఆనందాన్ని కలిగించే వాళ్ళుగా ఉంటారు. ఆ స్థాయి దాటిపోయింది. నాకు గురువు గారు ఉన్నారు. వారి స్థాయి ఏంటి? ఒక ఫోటోకి పరిమితం చేసి పార్వతీ పరమేశ్వరులను చూసే స్థాయి కాదు. ఈగలోను దోమలోను కూడా పరమేశ్వరుణ్ణి చూస్తారు. ఓకేనా? ఓ రోజు రాత్రి ఆయన పడుకుంటే నేను ఆయన్ని దర్శిద్దామని వెళ్ళేటప్పటికల్లా ఆయన ఏం చేశారు, నా మీద ఒక 10 దోమలు వాలే. అవి చూస్తూ అలా ఆనందాన్ని పొందుతున్నారు. అయ్యో గురువు గారు దోమలు వాలుతున్నాయండి, ఆల్అౌట్ పెట్టినా అంటే, వద్దొద్దొద్దు పార్వతి పరమేశ్వరులు ఇన్నాళ్ళు కైలాసం వదిలి నా ఒంటి మీదకి వచ్చారా, ఉండని అన్నారు. అయ్యో రక్తం పీల్చేస్తుందండి, దద్దుర్లు వచ్చేసాయంటే, పీల్చారు, వాళ్ళు ఇచ్చిన రక్తం వాళ్ళు తీసుకుంటే నాకేం నొప్పి, తీసుకొని అన్నారు. ఆయన స్థాయి ఏంటి ఇప్పుడు? నేను ఫోటోకి పరిమితం అయిపోయా, వాళ్ళు ప్రతి జీవజాలంలోనూ వాళ్ళనే చూడగలుగుతున్నారు. వాళ్ళ స్థాయి అది. అంటే ఎవరి స్థాయిని బట్టి వారు పార్వతీ పరమేశ్వరులను ఎలా గ్రహించగలుగుతారో, ఆ గ్రహింపు శక్తిని అనుసరించి వారి వారి మనస్సులకి గోచరమయ్యేటువంటి వారు వీరిద్దరు. అటువంటి స్వరూపానికి నమస్సులు. ఇది మొదటి శ్లోకంలో చెప్పిన తర్వాత రెండో శ్లోకంలో ఏం చెప్పారు? గళంతి శంభోత్వచరితము. ఇప్పుడు 2 రకాల కథలు చెప్పుకున్నాం నాయన. ఒక ఫోటోలో భక్తురాలు మిమ్మల్ని ఇద్దరిని గ్రహించే కథ ఒకటి చెప్పుకున్నాం. ఇంకో కథలో ఆ భక్తురాలి గురువు గారు వ్యాపకమైనటువంటి తత్వాన్ని చూసేటువంటి కథ ఒకటి చెప్పుకున్నాం. ఇంతకు మించి కథలు ఇంకా చాలా ఉన్నాయిగా. శంకరాచార్య వారు చేసినటువంటి విశేషాలు చాలా ఉన్నాయిగా. వారి చిన్న స్తోత్ర రాజాల్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క అలంకారాలు, వారి యొక్క దివ్య వైభవం ఎంతో ఉంది కదా. అదంతా వింటున్నప్పుడు, శివపురాణాన్ని వింటున్నప్పుడు, లింగ పురాణాన్ని వింటున్నప్పుడు, జనాతికాల్లోకి వచ్చినటువంటి రకరకాల చిన్న చిన్న కథలు, శివుడి యొక్క భక్తుల యొక్క కథలు వింటున్నప్పుడు, శివుడి లీలలు వింటున్నప్పుడు, ఆ లీల వినగా 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 ఇవన్నీ రకరకాల మాధ్యమాల్లో కానీ, రకరకాల మనుషుల ద్వారా కానీ, హరికథలుగా కానీ, బుర్రకథలుగా కానీ, లేదు 10 మంది ఒక చోట కూర్చుని చేసుకునేటువంటి సత్సంగంలో కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఈ కథలు ఎందుకు వినడం? ఇలా వింటే ఏం కలుగుతుంది? నాలో ఉన్నటువంటి జన్మ పరంపరానుగతంగా వచ్చినటువంటి అహంకారం అంటే ఎలా ఉంటుందండి? నేను ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితి నాది, నా వల్ల నాకు కలిగింది. నేను ఎంత కష్టపడ్డాను, ఎంత కష్టం వచ్చిందో తెలుసా. అసలు నాకున్న కష్టాలు ఎవరన్నా పడ్డారా జీవితంలో? ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటాం. నాకున్న జ్ఞానం ఏంటో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటూ ఉంటాం. అసలు నేనెవరో నీకు తెలుసా? అసలు నన్ను ఏమనుకుంటున్నావు? ఇవన్నీ రకరకాల, ఇదే అహంకారం అంటే. ఇదే అహంకారాలుగా ఇవన్నీ మేమేం చెయ్యమండి. నేను ఇవాళ పూజ చేశా, ఇవాళ నా స్వామికి ఇంత బాగా అలంకారం చేశా, అసలు ఆ స్వామికి పూజ చేయకపోతే నేను నోట్లో ముద్ద పెట్టుకోను. ఇది అహంకారం. ఇది అహంకారమే. ఇది ఒక రకమైన అహంకారం. ఇందాకది రాజసిక అహంకారం అయితే, ఇది సాత్వికమైన అహంకారం. మరి తామసిక అహంకారం ఎలా ఉంటుందండి? నేనే పూజ చేయాలి, నేనే అక్కడ ఉండాలి, నా దేవుడు, దీన్ని ఇంకెవరు అనుభవించడానికి వీల్లేదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అసలు నేను తప్ప ఇన్ని పూజలు ఎవరు చేయలేదు ప్రపంచంలో. అసలు నేను ఇలా గంట కొట్టి ఇలా చెయ్యి ఇలా బట్ట అంటే పైనుంచి అలా పూలవర్షం కురవాల్సింది, అమ్మవారు అలా అనుగ్రహం ఇచ్చేస్తుంది. ఇవన్నీ తామసిక, అదో రకం. కనుక రాజసిక, తామసిక, సాత్విక భక్తుల్లో కూడా అహంకారం ఉంటుంది అని చెప్తున్నాడు. మరి అహంకారం అంతా పోవాలంటే, అయ్యో ఇవాళ నా అమ్మవారికి 4 రకాల ప్రసాదాలు చేశానండి, అమ్మవారికి నైవేద్యం పెట్టాను, అబ్బా అసలు నోట్లో వేసుకుంటే అమృతం, ఇది అహంకారమే.
అసలు నైవేద్యం పెట్టాక అది అమృతంలో ఉండడం ఏమిటి? అసలు నైవేద్యమే అమృతం కదా. అక్కడ కూడా నేను చేశాను ఏమిటి, ఇవాళ నా ప్రసాదాలు ఎంత బాగున్నాయి, విడిగా చేస్తే రుచి రాదండి, చేస్తున్నాను, చేశాను, పెట్టాను, అమృతం. ఈ భావనలు ఎంతవరకు అయితే నువ్వు చేసే కర్మల ఎందుకు ప్రతిబింబిస్తూ ఉంటాయో, అలా ప్రతిబింబించేటువంటి ప్రతి లౌకికమైనటువంటి పదార్థాన్ని ఎప్పుడైతే నీ అలౌకికమైనటువంటి పూజ ఎందు నువ్వు కంపారిజన్ లో పెట్టేశావో, అదంతా అహంకారం కిందకే వస్తుంది. మరి అహంకారం లేనటువంటి స్థితిని ఎలా పొందాలి? ఈ కథలు వింటూ ఉండవయ్యా. మా శివుడు ఇలా, ఆ శివుడు లీలలు ఇలా, ఆ శివ పురాణంలో ఇలా, అసలు పూజ ఎలా చేయాలి, ఇవన్నీ శివ పురాణాంతర్గతంగా వింటూ 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 నీ కథలు వింటూ వింటూ ఉన్నాం. అది ఎలాంటిది? అమృత బిందువు లాంటి. ఆకాశం నుంచి వర్షం కనుక కురిస్తే దుమ్ముతో కూడుకుపోయినటువంటి ఒక పెద్ద స్థలం అంతా కూడా ఆకాశ బిందువులు, ఏవైతే వర్షపు బిందువులు ఆకాశం నుంచి రాలి కింద పడతాయో, ఆ పడుతున్నటువంటి నీళ్ళకి ఏమైపోతుంది? ఆ రేగుతున్నటువంటి మన్నంతా అణిగిపోతుంది కదా, అణిగిపోతుంది. ఇంకా రేగడానికి ఎక్కడ మన్ను ఉండదు, ఇసుక ఉండదు, దుమ్ము ఉండదు కదా. అలా స్వామి ఈ జన్మలు ఎన్ని జన్మలు, ఎన్ని ప్రారంధ కర్మలో, ఆ ప్రారంధ కర్మలో ఎన్ని అహంకారాలు, ఎన్ని ఆగామి సంచిత కర్మలను అనుభవించడానికి ఇంకా నాలో అర్షడ్ వర్గాలు ఇంకా ఎంత పెచ్చుమీరుతున్నాయో, వాటన్నింటి నుంచి నన్ను నేను బయటికి తెచ్చుకోవాలంటే నీ కథాశ్రవణం చేస్తూ ఉండాలి, నీ నామ జపాన్ని విశేషంగా చేస్తూ ఉండాలి. చేయగా 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 ఈ బుద్ధి అనేటువంటి దానిలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి దుమ్ము ఆ నీ నామం అనబడేటువంటి, నీ కథలు అనబడేటువంటి వర్షపు నీటితో తడిసి సద్దుమణిగిపోయి అహంకారం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. ఆ నేలమట్టమైనటువంటి అహంకారం ఎప్పుడైతే నాలో ఉందో అంటే ఇంకా అహంకారం లేనట్టే. రేగిందంటే అహంకారం ఉన్నట్టు, అణిగిపోయింది అంటే ఇంకా అహంకారం లేనట్టు. అహంకారం లేనటువంటి స్థితి ఎప్పుడైతే నాకు వస్తుందో అప్పుడు ఏమవుతుంది? నీ వర్షపు జల్లులు, నీ నామస్మరణ వల్ల, నీ కథాశ్రవణం వల్ల, నీ స్తోత్ర పారాయణం వల్ల ఏ ఆనందం అయితే నాకు కలిగిందో, ఏ అమృత జరి అయితే వీటన్నింటి రూపాల్లో నా దాకా వచ్చిందో, ఆ నీటిని నా హృదయం అనేటువంటి మడుగులో అట్టి పెట్టుకుని, ఓకేనా, ఈ పిల్ల కాలువలన్నీ ఎలాంటివి? కథలు వినంగా ఒక కాలువ, నామజపం చేయగా ఒక కాలువ, నీ నీ యొక్క విశేషమైన ప్రాణాలు వినంగా ఒక కాలువ, ఓ 10 మంది మాట్లాడుకుంటుంటే ఓ మంచి విషయం అనుకోకుండా నేను వినాలనేటువంటి సంకల్పం లేకుండానే నా చెవుల్లోకి ఒక విషయం వెళ్ళడం ఒక కాలువ. ఈ కాలువలన్నీ నాలో ప్రవహించి ప్రవహించి చివరికి ఏమవుతున్నాయి? ఎక్కడ కలుస్తున్నాయి? హృదయం అనేటువంటి ఈ మడుగులో కలుస్తుంది. కలిసి ఏమవుతున్నాయి? నీ నామస్మరణ వల్ల కలిగినటువంటి తాదాత్మ్యం చేత ఎన్ని కాలువలైతే ప్రవహిస్తున్నాయో అదే ఆనంద జరి భక్తి పారవస్యం అంట. ఆ భక్తి పారవస్యం వల్ల ఎంత ఈ కాలువలన్నీ కలిసి ఓ చోటికి చేరి హృదయస్థానంలో మడుగు కింద ఏర్పడ్డాయో, ఆ మడుగు ఏం చేస్తుంది? జన్మ జన్మల నుంచి నేను అనుభవిస్తూ వస్తున్నటువంటి తాపత్రయం అనబడేటువంటివి ఏదైతే ఉందో, ఈ సంసారం అనేటువంటి చక్రంలో తిరుగుతూ ఏ తాపత్రయాలకైతే ఇది నాది, ఇది నేను, ఇది నాకు అనేటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో, ఈ తాపత్రయాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం కలుగుతుందని ఎలా చెప్తున్నారు? ఏమంటే నీళ్లు అక్కడ లేవు, శివగానామృతమే వర్షము అని చెప్తున్నారు. ఆ వర్షము శివగానామృతం చేయగా చేయగా నీలో ప్రవహించి హృదయస్థానాన్ని చేరితే తాపత్రయాలన్నీ సమసిపోతున్నాయి ఆ హృదయస్థానంలో ఉన్నటువంటి నీళ్ల మడుగు అనబడేటువంటి శివనామామృతం వల్ల అని అంటున్నాం. అంటే అర్థం ఏమిటి? ఆ శివనామాన్ని ఉచ్చరించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఈ జన్మలో ఇప్పుడు అనుభవించేటువంటి కర్మల వల్ల ఏ భవిష్యత్ కర్మలైతే వాడు చేయాల్సి ఉందో ఆ కర్మల యందు సాత్వికత, ఏవైతే ప్రారంధాలుగా వీడిని ఇదివరకు జన్మల్లో చేసిన కర్మలు వీడికి ఇప్పుడు సంప్రాప్తిస్తూ ఉంటాయో అవి అనుభవించేటప్పుడు కృతజ్ఞత, ఏవైతే భవిష్యత్తుకి ఈ కృతజ్ఞతాభావంతో అనుభవిస్తూ, ఓకేనా, సాత్విక భక్తితో ఇప్పుడు చేయాల్సినటువంటి దాన్నంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధితో చేస్తూ ఎవడైతే ఉంటాడో, నీ కథాశ్రవణం వల్ల వచ్చినటువంటి సన్మతితో సద్బుద్ధితో ఉంటాడో అటువంటి వాడు ఏం చేస్తాడు? చెయ్యబోయేటువంటి ప్రతి కర్మ నువ్వు చేయిస్తున్నావు అనబడేటువంటి మొట్టమొదటి స్థితికి వస్తాడు. ఇది శివుడి ఆజ్ఞ అంటాడు. చేశాక శివ పాదార్పణం, ప్రతిదీ కూడా కృష్ణార్పణం, శివార్పణం, శ్రీమాతార్పణం, ఇలా అన్ని కూడా నీ పాదాలకు అర్పణ చేసేస్తూ ఉంటాడు. అర్పణ చేసేది ఎప్పుడు ఎలా ఉండాలి? కొన్నాళ్ళు ఏది పడితే అది తింటూ ఉంటాం. పెద్దాళ్ళు చెప్పారు కనుక రామార్పణం, శివార్పణం, కృష్ణార్పణం చేస్తాం. కొన్నాళ్ళు తత్వం బాగా అర్థమైపోయాక శివుడికి కృష్ణుడికి ఇలాంటివన్నీ పెట్టాలా అని వీడు మారుతాడు, మంచివి పెట్టడం కోసం మారుతాడు.
మారేటప్పటికి ఏమవుతుంది? సాత్వికమైన ఆహారం, సాత్వికమైన బుద్ధి, సాత్వికమైనటువంటి మనస్సు, వీటన్నింటితో సాత్వికమైన భక్తి ఏర్పాటు. ఎప్పుడైతే సాత్విక భక్తి వీడికి అలవడిందో, ఆ సాత్వికంలోంచి ఆ సాత్వికత్వాన్ని కూడా తీసి కేవలం పర అనబడేటువంటి తత్వం వైపుకి మనస్సు రమించగలిగే స్థితిని భగవంతుడు ఇస్తాడు. కనుక నిరంతరం నీ నామాన్ని ఎందుకు వినాలి, నీ కథలు ఎందుకు వినాలి, నీ స్తోత్రాలు ఎందుకు చదవాలి, ఎప్పుడో శంకరాచార్య వారు ఇచ్చినటువంటి ఈ సౌందర్య లహరిని, శివానంద లహరిని ఎందుకు పట్టుకోవాలి? దీనివల్ల ఏం కలుగుతుంది? నీ మనసులో చాలా ఉన్నాయిరా, ఒక 10 కోరికలు తీసినా ఇంకో 10 కోరికలు పుడుతున్నాయి. ఈ కోరికలన్నీ సద్దుమణగాలి అంటే శివానంద లహరిని పట్టుకోవాలి. ఆ శివనామాన్ని స్మరిస్తే తప్ప కోరికల నుంచి విముక్తి కలగదు. ఆ విముక్తి కలిగితే వచ్చేదేమిటి? ఆనందం. ఈ సంసారం అనబడేటువంటి పంకిల నుంచి ఇందులో తిరుగుతూ కూడా దేన్ని ఒంటికి అంటించుకోకుండా, మనసుకి అంటించుకోకుండా ఊర్ధ్వముఖ చలనం చేసి, బురదలో ఉన్నటువంటి కలువ పువ్వు బురదని ఒంటికి అంటించుకోకుండా ఎలాగైతే ఆకాశతత్వాన్ని చూసి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకృతికి తన యొక్క నిజస్వరూపాన్ని దర్శింపచేస్తూ అత్యద్భుతమైనటువంటి పుష్పంగా, రాజసికమైనటువంటి పుష్పంగా, కలువని పద్మాన్ని మించిన పుష్పాలు ఉంటాయా జగత్తులో? లేదు. ఆ పుష్పాన్ని తీసుకొచ్చి ఏ దేవతా స్వరూపానికి నువ్వు అర్చన చేసినా నీకు అనంతమైన ఫలితం వస్తుందని జగత్తు చెప్తాను. కానీ అది పుట్టింది ఎక్కడ? బురదలో. ఇప్పుడు నువ్వు ఉన్నది ఎక్కడ? బురదలో. సంసారం అనబడేటువంటి బురదలో ఉంది. ఈ బురదలో నువ్వు ఎలా బతకాలి? తామర పుష్పంలా బతకవయ్యా. ఎప్పుడు బతకగలవు? వాటర్ బాటిల్ पूरा मिलके दे। खाने का नहीं, खाने का है। क्या है इसमें भी पानी आता है, इसमें से पूरा आ गया सामान। दो సో నీ నామం అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తోంది అంటే, జీవులందరికీ కూడా ఆ సంచిత ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల ఏర్పడినటువంటి ప్రార్థ కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి నుంచి విముక్తి కలిగించి నీ భక్తి అనబడేటువంటి ఆనందానుభూతిని వాళ్ళ హృదయాల్లో ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చి, ఆ భక్తి యందు మునిగినటువంటి వాడికి ఇవన్నీ కూడా ఎలాంటివి? చేతికి నూనె రాసుకుని పనస పండు తొనలు విరిస్తే ఆ జిడ్డు చేతికి అంటుకోకుండా ఎలాగైతే తీయనైన పండు చేతికి వస్తుందో, నోట్లోకి వెళ్తుందో, అలా నీ నామం అనబడేటువంటి నూనెను రాసుకున్నటువంటి వాడికి, శరీరానికి అల్లుకున్నటువంటి వాడికి ఈ సంసార పంకిల మీది కూడా జిడ్డులా పట్టుకోవడానికి, ప్రారంధ ఆగామి సంచితాలుగా ముందు ముందు జన్మల్ని మళ్ళీ ప్రేరేపితం చేయడానికి కావాల్సినటువంటి ఆస్కారం లేకుండా చేసేస్తావు. ఈ జన్మే తపస్సుగా అనుభవించేటువంటి స్థితి వాడికి వస్తుంది. అది 2వ శ్లోకం. ఇక 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? త్రైవేద్యం అన్నాడు. త్రైవేద్యం అంటే 3 వేదములు. ఏమిటా 3 వేదములు? ఏంటా 3 వేదాలు అంటే, సామవేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కదా. ఈ 3 వేదాలు. అయ్యా మరి 4 వేదాలు కదా, మరి అధర్వణ వేదాన్ని ఏం చేశారు అంటే, అధర్వణ వేదం మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఉన్నదంతా భగవద్ విభూతియే. కానీ అధర్వణ వేదం వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే, వంటింట్లో మామూలుగా మనం వాడుకునేటువంటి చిన్న గుండు సూది దగ్గర నుంచి, దువ్వెన దగ్గర నుంచి, విమానం దాకా, రాకెట్ దాకా, ప్రపంచంలో యంత్రము అని దేన్నైతే మనం ఆవిష్కృతం చేసి ఆ యంత్రం ద్వారా కాస్త మనకు ఉన్నటువంటి స్థితిగతుల్ని మెరుగుపరుచుకుంటున్నామో, ఆ యంత్ర సామాగ్రి అంతటికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ అంతా అధర్వణ వేదంలో ఉంటుంది. బాణం దగ్గర నుంచి శాటిలైట్ దాకా, బళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రక్కుల దాకా, ఇంకా ఏది కావాలన్నా చిన్న బొమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద రోబోట్ల దాకా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అధర్వణ వేదం. కనుక అధర్వణ వేదాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేసి అసలు భగవతత్వాన్ని చెప్పేటువంటి వేదాలు ఏమిటి అంటే ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు.
ఈ 3 వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి? అత్యంత మనోహరమైనటువంటి భగవత్ తత్వాన్నంతటిని చెప్పారు. భగవంతుడు ఏ ఏ రూపాల్లో ఉంటాడు, ఏ రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆ రూపాల్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు అయ్యా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అయ్యా భూమంతా ఉన్నాడండి, జగత్తంతా ఉన్నాడండి భగవంతుడు. ఎలా మనకు కనపడట్లేదుగా, అనుభూతికి రావట్లేదుగా అని అన్నారనుకోండి, వెంటనే ఏం చెప్తాం? ఓకే, ఓ చోట కూర్చో, కదలకుండా ఒక 8 గంటలు కూర్చోవయ్యా. నా మొహం 8 గంటలు ఇక్కడ 8 నిమిషాలు అయ్యేప్పటికి మోకాళ్ళు కాళ్ళు ఇలా సర్దుకోవడం మొదలెడతాం. మరి నీ శరీరమేగా, కూర్చోమని చెప్తున్నాగా, కూర్చోవచ్చుగా. కదలకుండా ఎందుకు కూర్చోలేకపోతున్నావు? కదలలేకపోతే కాళ్ళు నొప్పి పెట్టేస్తాయండి. ఏది నొప్పని నీకు లోపల అనిపిస్తుందో ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఓ చైతన్యం ఉంది. అది నీ శరీరాన్ని నువ్వు సరిగా తర్ఫీదు ఇవ్వట్లేదు కనుక అది నిన్ను కూర్చొనివ్వకుండా చేస్తుంది. ఏది నొప్పని భావన కలిగిస్తుందో అదే దైవం. ఏది నొప్పి అనిపించకుండా, లేదండి నేను 6 గంటల పాటు కూర్చుంటానండి, ఆ కూర్చుంటాను అన్న తర్వాత కూర్చోబెడుతుంది ఏదైతే ఉందో అదే చైతన్యం. ఏమండి ఇంకా అర్థం కాలేదండి, అది నాకున్నటువంటి ఒళ్ళు వల్ల, నాకున్న మోకాళ్ళ నొప్పుల వల్ల, అది భగవంతుడు అంటే ఎలా కుదురుతుంది, నాకు ఇంకా వెరైటీగా కావాలి. అయితే ఓ పని చేయవా, 8 గంటలు కూర్చున్నావు కదా, 8 గంటలు కూర్చోకపోయినా ఓ 10 నిమిషాలు కూర్చో. ఇప్పుడు ఈజీ, కూర్చుంటా. కూర్చున్నాక 1 నిమిషం పాటు ముక్కులోంచి గాలి బయటికి రావడానికి వీల్లేదు, లోపల బయట ఉన్న గాలి లోపలికి రావడానికి వీల్లేదు. ఆ ముక్కుని ముక్కుతో పాటుగా నోరుని కూడా మూసేయాలి. మూయగలమా? ఎంతసేపు మూయగలం? 1/2 నిమిషం అయ్యేటప్పటికల్లా బాబోయ్ ఊపిరాడదు. ఏది లేకపోతే నీకు ప్రాణం లేదనిపిస్తుందో అది నీకు కనపడుతుందా? కనపడట్లేదు. మరి ముక్కు మూయమంటే ఎందుకు భయపడుతున్నావు? మరి భగవంతుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? గాలిలో ఉన్నాడు. అయితే సరే, ఇంకో విషయం చెప్తా. ఇది అంత నమ్మశక్యంగా అనిపించట్లేదని ఇంకేమన్నా చెప్పండి. గాలి, ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు అంటారు, అది సైన్స్ అంటారు. అయితే దాన్ని కూడా వదిలేసేసి ఓ పంచి ఈ మనం ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద ఫ్రీజర్లు ఉంటాయి, రకరకాల జీవరాశులన్నిటిని ఉంచేటువంటిది. ఎందుకు? మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడైతే పెడతామో, ఏమంటాం దాన్ని? సరే ఇప్పుడు ఆ మాట అనుకోవడం ఎందుకు, అందులోకి వెళ్ళి బతికుండంగా 1 గంట సేపు కూర్చో. నీ పరిస్థితి ఏమిటి? అయ్య బాబోయ్ మన వల్ల అవుతుందా అంటే, నీ వల్ల ఏది అవుతుంది? నీ వల్ల ఏదవుతుంది? గట్టిగా అన్నం వండుకుని ఇవాళ పప్పు అందులోకి మాడితే తినలేవు, పప్పులో ఉప్పు ఎక్కువైతే తినలేవు, కారం ఎక్కువైతే పచ్చళ్ళలో తినలేవు. ఏది ఎందులో ఎక్కువైనా, ఏది ఎందులో తక్కువైనా నీ వల్ల కాదు. ఏది నీ వల్ల కాదన్నప్పుడు ఇదంతా నేనని ఎలా భ్రమిస్తున్నావు? ఏది నువ్వు కాదు, ఏది నువ్వు అనుకుని అనుభవించేటప్పుడు నీకు అనుభవానికి రాక ఇబ్బంది పెడుతోందో, ఏది ఎక్కువ ఏది తక్కువ అనిపిస్తోందో ప్రపంచం అంతా, ఈ ఎక్కువ తక్కువలు అనుకునేటువంటి ప్రతి పదార్థం అమ్మవారే. నీలో ఏది ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని చెబుతోందో ఆ చెప్తున్నదంతా అమ్మవారే. అవునా కదా? కనుక నువ్వు ఈ బతికున్నావు, వీటన్నిటిని గ్రహిస్తున్నావు అనే భావన ఎప్పుడైతే నీలోకి వచ్చేస్తుందో అదంతా అమ్మవారే. గ్రహించు. ఆ గ్రహించగలిగితే ఇప్పుడు అమ్మవారు ఎక్కడుంది? ఈ 3 వేదాల ద్వారా జగత్తంతా నిబిడీకృతమై ఉంది. ఈ అమ్మవారు ఉన్నటువంటి ఈ జగత్తుకంతటికి మూల కారణం ఎవరు? అయ్యవారే. అటువంటి అయ్యా అమ్మలకి సంబంధించినటువంటి ఈ జగత్తంతటిని నువ్వు గ్రహించగలిగితే అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోగలుగుతావు. కనుక ఇప్పుడు 3 వేద్యాలు చదివి 3 వేదములు చదివితే ఏం కలుగుతుంది? తల్లిదండ్రుల యొక్క స్వభావము, వారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి విధానం నీకు అర్థమవుతుంది. అది ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? 3 వేదాల ద్వారా తెలుసుకునే విషయాలన్నీ తెలుసుకోవడము. దాంతోపాటు ఏం చెప్తున్నాడు? దేని వల్ల ఏది చదివితే ఏది తెలుస్తుందో, ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలి, కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలియాలి, ఆ పుస్తకాలు చదువుతాం కదా. అలాగే వంటలు బాగా రావాలి, వంటలకి సంబంధించిన పుస్తకాలు చదివితేనో, పెద్దవాళ్ళు బాగా వంటలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటేనో వంటలు బాగా వస్తాయి కదా. అవునా కదా? మరి జగత్తునంతా పరిపాలిస్తున్నటువంటి విష్ణువు, లేకపోతే బ్రహ్మ, లేకపోతే శివుడు, వీళ్ళందరి గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? వేదాల గురించి తెలుసు. కనుక ఏ స్వరూపమైతే, ఏ శివం అనేటువంటి మంగళకరమైన అనుభూతి ఏదైతే ఉందో అది ఎవరిని తెలుపుతోందో, ఆ తెలపబడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన ఆయన ఎలా ఉన్నట్ట? మిక్కిలి మనోహరమైన ఆకారంతో ఉన్నట్ట. ఆయన ఎలా ఉన్నాడు? జగత్తంతా ఎక్కడ ఏది చూసినా మనోహరమే, ఏది చూసినా ఆనందమే. ఒక కొండని చూసావు, అబ్బా కైలాసం అండి ఎంత బాగుందో. ఓ పెద్ద మడుగుని చూసావు, అబ్బా ఎంత బాగుందో, అసలు ఎంత చక్కగా ఉన్నాయో నీళ్లు, ఎక్కడ దుమ్ము లేదు, ఎంత బాగుందో అనుకుంటున్నాను. అదే అంతా అమ్మవారి, అదంతా అయ్యవారి. మంచి చెట్టుని చూసావు, దాని నిండా ఫలాలు ఉన్నాయి, అబ్బా ఎంత విరగ కాసిందండి, ఎంత బాగుందో. ఓ చెట్టుని చూసావు, చిన్న పొదను చూసావు, దాని నిండా పువ్వులు పూసేస్తున్నాయి, అబ్బా ఎంత బాగుందో. అవునా కదా? పనసకాయలు బాగా వచ్చిన చెట్టుని చూసాం అనుకోండి, ఎలా ఉంటుంది? అయ్య బాబాయ్ అసలు అది చూడడానికి 2 కళ్ళు చాలా అన్నట్లు.
ఓ పాముని చూసాం, గగురుపాటుకు లోనవుతుంది, అయినా సరే దూరం నుంచి చూస్తే అసలు దాని ఆకారం చూడండి, ఎన్ని పొలుసులో ఎన్ని గీతలో, అసలు అది ఎలా వెళ్ళిపోతుందండి, అదో ఆశ్చర్యం. చిన్న దోమని చూసాం, అసలు అది ఎగరడానికి ఆ రెండు పల్చటి రెక్కలు ఏమిటి, దానికి ఆ శరీర నిర్మాణం ఏమిటి, అది ఎగురుతుంటే అది పైగా ఇలా 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 రాగానే నిమిషంలో కొండాన్ని లోపలికి పంపించడం ఏంటి, అంత రక్తాన్ని పైప్ లో లాగేసేయడం ఏంటి, తప్పమని ఎగిరిపోవడం ఏంటి, మనం కొడుతున్నాం అనే లోపల అది ఎగిరిపోతుంది. ఎంత ఆశ్చర్యం. అది ఈగ మీద వచ్చి వాలింది, దానికి వచ్చింది ఏమిటి, మన శరీరం పైన ఉన్నటువంటి మలినాలను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. లోపలికి వెళ్ళి తీసుకునే మలినాలను తీసుకునేది దోమ, పైనుంచి ఉన్నటువంటి మలినాలను తీసుకునేది ఈగ. ఇలా రకరకాల వస్తువులు, రకరకాల పదార్థాలు, ఈ జంతువులు, ఈ కీటకాలు, పశువులు, పక్షులు, ఇంత జగత్తు ఎలా ఉంది ఫైనల్ గా అంటే మనోహరంగా ఉంది. ఏమండి ఇవే కనబడతాయా? మనోహరంగా లేనివి కూడా చాలా కనబడతాయిగా, మనోహరంగా లేనివి కూడా చాలా కనబడతాయిగా. అందమైన పుష్పాన్ని చూసాం, ఆనందించాం, మరి ఒక చోటంతా మలమూత్రాలతో ఉంది, మరి అది చూస్తే కూడా మనోహరంగా ఉంది అనిపిస్తుందా? ఒరే నీకు చూస్తేవి అసహ్యమేమో గానీ, ఎందుకంటే నువ్వు తినే పదార్థం పట్ల నీకు శ్రద్ధ లేదు, అది భగవన్ నివేదన కాదన్నటువంటి పదార్థం. ఆ పదార్థాన్ని బయటికి వదులుతున్నావు గనక, భగవన్ నివేదన లేనటువంటి పదార్థాన్ని కృతజ్ఞుడివై బయటికి వదులుతున్నావు గనక, అది నీకంతా కూడా వదిలివేయవలసినటువంటి పదార్థంగా, అది అసలు కళ్ళతో చూడకూడనటువంటి పదార్థంగా నీకు కనబడుతుంది. ఎప్పుడైతే భగవన్ నివేదన చేసి ఏ పదార్థాన్నైనా శరీరంలోకి తీసుకున్నావో, మరి ఆ పిప్పి శరీరంలోంచి బయటికి వదిలేయబడేటువంటి ఒక నియామకం అయి ఉండాలి. అది లేకపోతే నేను 3 రోజుకల్లా తీసుకెళ్ళి అడ్డంగా పడుకోబెట్టేస్తారు. అవునా కదా? లోపలికి వేయాల్సిన పదార్థం ఎంత ముఖ్యమో, వేసిన పదార్థంలో ఉన్నటువంటి పిప్పినంతటిని మళ్ళీ బయటికి పంపించాల్సినటువంటి విషయం కూడా ఒకటి ఉంటుంది. మరి అది చూసి నువ్వు అది అమ్మో అసలు భరించలేను, మనోహరం కాదు అనుకుంటా, మనోహరం కాదు అని వాడు భగవంతుడు ఆపేశాడు అనుకోండి, జీవులందరూ ఏమైపోతారు? 1 డేలో మొత్తం విశ్వం అంతా ప్రళయం అయిపోతుంది. కనుక ఇప్పుడు మనోహరమా కాదా? నిన్ను బాగు చేసేది, నిన్ను బతకనిస్తుంది, ఇప్పుడు మనోహరమా కాదు? దాన్ని చూసి కూడా మేక పెంటిక దగ్గర నుంచి మనుష్యుడు చేసేటువంటి మలమూత్రాల దాకా ప్రతి దాన్ని కూడా భగవత్ స్వరూపమే అని చూడగలిగేటంత స్థితి నీకు రావాలి. ఎప్పుడు వస్తుంది? నిత్యం భగవన్నామ స్మరణ చేయడం ద్వారా, భగవన్నామ స్మరణ వెనకాల భగవంతుడి యొక్క కథలను శ్రవణం చేయడం ద్వారా, గురువు అనుగ్రహంతో, గురు ఉపదేశంతో జగత్తునంతా భగవత్ స్వరూపంగా దర్శిస్తూ ఉండేటువంటి తర్ఫీదు పొందడం ద్వారా వస్తుంది. అది ఎప్పుడైతే చేస్తావో ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఈ 3 వేదాల ద్వారా ఏ స్వరూపం అయితే తెలవబడుతుందో, అలాగే అత్యంత మనోహరమైనటువంటి ఏ రూపం అయితే జగత్తంతా నిబిడీకృతం అయి ఉందో ఆ రూపానికి, అలాగే త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు, త్రిపురములను గెలిచినటువంటి వాడు. త్రిపురములు అంటే నీలో ఉన్నటువంటి సత్వతమో రజో గుణాలు ఏవైతే ఉన్నాయో అవే త్రిపురాలు. ఏమంటే అవి మాకు అర్థం కావండి. మంచి మనస్సు ఉండడం, మంచి మనసుతో 10 మందికి సహాయం చేస్తూ ఉండడం సత్వబుద్ధి అంటారు. 10 మంది నన్ను గుర్తించాలని చేసే సహాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాజసిక గుణాలు అంటారు. నేను ఎవరికి సహాయం చేయను కానీ ఎవడు ఎక్కడ ఏది ఉన్నా సరే అది నాదవ్వాలనేటువంటి పట్టుదలతో ఉన్నవాడిది తామసిక గుణం అంటారు. ఈ 3 గుణాలు ఎవరిలో ఉంటాయి? ప్రతి మనిషిలోనూ ఉంటాయి కదా. ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు ఈ 3 గుణాలను మనలో సంహరించినటువంటి వాడు. భగవన్నామస్మరణ నిత్యం చేయగా 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 ఏమవుతుంది? త్రిపురాసుర సంహారం జరుగుతుంది. ఆ త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? మనలో నాది, నేను, నాకు అనేటువంటి 3 విషయాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే మిగిలేది ఏమిటి? ఉన్నదంతా శివోహం శివు. అటువంటి స్థితిని పొందవయ్యాను అది చెప్తున్నారు. కనుక మొత్తం త్రిపురాసురులను, మనలో ఉన్నటువంటి త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు, అలాగే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు. ఆయన ఎప్పుడున్నాడయ్యా? ఈ సృష్టి అంతా ఆయన నుంచే వచ్చిందండి అంటే ఎప్పుడున్నట్టు? సృష్టికి పూర్వమే ఉన్నట్లు. అవునా కదా? 3 కన్నులు గలవాడు అన్నాడు. 3 కన్నులు గలవాడు అంటే ఈ 3 కన్నులతో ఏం చేస్తున్నాడు? సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు. ఆ 3 కన్నులను ఎవరైతే నిత్యము ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాడికి ఈ 3 కన్నుల మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానంలో మోక్షకాంతను వరింపజేసేలా చేసేటువంటి వాడు. కనుక ఆ 3 కన్నులు దేనికి ప్రతీక? సృష్టి, స్థితి, లయ. లేదు సృష్టి, స్థితి, లయ. ఆ 3 సృష్టి, స్థితి, లయల్లో కొట్టుకోకుండా భగవంతుని ఎవడైతే పట్టుకుంటాడో అటువంటి వాడికి మోక్షాన్ని ఇస్తాట. ఈ మోక్షాన్ని ఇచ్చే లోపల ఏం జరుగుతుంది? తిరోధానం జరుగుతుంది. ఈ 3 వెంట తిరుగుతూ ఉండడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఆ 3 కన్నులు గలవాడు అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆ 3 కన్నుల ద్వారా జగత్ యొక్క విలాసాన్ని నడిపిస్తున్నటువంటి వాడు. అటువంటి శివునకు నమస్కారం కదా కదా. కనుక 3 కన్నులు గలవాడు, గొప్ప జటాజూటము గలవాడు,
గొప్ప జటాజుటం అంటే ఆ జటాజుటం ఎక్కడి నుంచి వచ్చిందండి? శివుడు కూడా కురులన్నీ ఎప్పుడు విరబోసుకుని మొత్తం ఆ కురులు విప్పినటువంటి కురులతో నిత్యము జగత్తంతా సంచరిస్తూ ఉంటాడు. గంగావతరణం తెలుసు కదా, ఆ గంగ భూలోకానికి రావాలి, భగీరథ ప్రయత్నం ద్వారా భూలోకానికి రావాలి. ఆ భూలోకానికి వచ్చి మొత్తం భగీరథుడి యొక్క ముందు వంశాలు ఏవైతే ఉన్నాయో వారందరి యొక్క ఆ భస్మంతో కూడుకున్నటువంటి ఆ స్థలాన్నంతటిని కూడా గంగ తడపాలి. తడిపితే వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి జరుగుతుంది. ఆ పూర్వీకుల మీద, పితృదేవతల మీద ఉన్నటువంటి భక్తితో భగీరథుడు గంగని శివుని యొక్క అనుగ్రహంతో జగత్తుకు తీసుకొస్తాడు. అంత గంగ అంత ఉరుస్తూ మెరుపుస్తూ మొత్తం జగత్తు మీద కనుక పడితే ఇంకా జగత్తు అనబడ్డానికి ఇంకేమీ ఉండదు. కనుక జగత్తును రక్షించడానికి, అంటే భూమాతను రక్షించడానికి శివుడు ఏం చేశాడు? ఆ గంగనంతటిని ముందు తన సహస్రారం మీద పడమని అడిగాడు. ఆ సహస్రారం మీద పడుతూనే ఏం చేశాడు? తనకున్నటువంటి ఎత్తైనటువంటి పొడవైనటువంటి కురులతో, మందమైనటువంటి కురులతో ఆ గంగనంతటిని కూడా ఒక డబ్బాలో నీళ్లను పోసి ఎలాగైతే మూత పెట్టేస్తామో అలా మొత్తం ఈ జటాజూటం లాగా తన జుట్టునంతటిని కూడా ఒక పీపాలా చేసి ఆ పీపాలో మొత్తం గంగంతా పడేలా చేసి దాంతో చుట్టు పెట్టి ఏం చేశాడు? అందులోంచి ఒక పాయని విడదీస్తే ఆ ఒక్క పాయ గంగగా మొత్తం జగత్తునంతా తడుపుతుంది. అలా తడుపుతున్నటువంటి గంగ ద్వారా ఏమవుతుంది? జగత్తులో జరుపుతున్నటువంటి ఎన్నో రకాలమైన పనులు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, వీటి యందు ఏవైతే నిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా ఒక అంటు, ఒక ముట్టు, జన్మము, మరణము, పురుడు, దాంతోపాటు రకరకాల ఇతర అవసరాలు, అశౌచములు ఉన్నటువంటి సందర్భాలలో మన ఇంటిని, మన శరీరాన్ని, మన మనస్సుల్ని కూడా శుద్ధి చేసుకోవడం కోసం జగత్తునంతా కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి గంగని తన జటాజూటంలో బంధించినటువంటి వాడు గనక జటాజూటాన్ని దర్శిస్తే, జటాజూటాన్ని నోటితో జటాజూటము కలవాడు అనేటువంటి పదాన్ని అన్నంత మాత్రము చేత గంగావతరణమంతా గుర్తు తెచ్చేటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. గంగావతరణాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏం కలుగుతుంది? ఇప్పటిదాకా ఒక 24 గంటలు లేదు ఒక నెల రోజులు, 24 గంటలు అంటే నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలుసా? ఒక నెల రోజులు. ఆ నెల రోజుల సందర్భంలో మనం తెలిసి తెలియక చేసినటువంటి ఎన్నో రకాల పాపాలు గంగావతరణం వినడం వల్ల పోతుంది. ఇప్పుడు ఏమైంది? శివుడు అనేటువంటి ఒక స్వరూపాన్ని ఆవిష్కృతం చేసుకునేటువంటి సందర్భంగా గొప్ప జటాజూటము కలిగినటువంటి వాడనేటువంటి భావన నోట్లోకి వచ్చేటప్పటికల్లా గంగావతరణం అంతా కళ్ళ ముందు అలా రీల్లాగా కదిలింది. ఇప్పుడు కదిలేటప్పటికి ఏమైంది? తెలియకుండానే శివనామము, శివ జటాజూటాన్ని ధరించినటువంటి శివ జటాజూటము తలుచుకున్నంత మాత్రము చేత ఒక నెల రోజులు చేసినటువంటి పాపములన్నీ కూడా నివృత్తి చెందిపోయినాయి. ఈ పాప నివృత్తి వల్ల ఏమవుతుంది? మనస్సు సాత్విక స్థితిని, బుద్ధిని కలిగి సాత్వికతని పొంది అనవసరమైన ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉంటుంది. కనుక అటువంటి స్థితిని నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా సరే అనుగ్రహింపజేసేటువంటి వాడు ఆయనే శివుడు. కనుక అందుకని ఇప్పుడు ఏమన్నాడు? గొప్ప జటాజూటము గలవాడు, మహా ఔదార్యము తన భక్తుల యందు చూపించేటువంటి వాడు. ఇప్పుడు ఏమైంది? ఔదార్యమే ఇదంతా. ఏమండి? ఆయన జటాజూటాన్ని తలుచుకున్నంత మాత్రము చేత పాపాలు పోతాయా? పోతున్నాయి అని వేదం చెప్తుంది. ఆ పోగొట్టగలిగేటంత శక్తి ఉన్నవాడంటే ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు? ఔదార్యుడు అండి. తండ్రి కదా. తండ్రి ఏం చేస్తాడు? ఎంత ఆస్తి ఇచ్చినా పిల్లలకి ఆస్తి పిల్లలు అనుభవించాలనేటువంటి కాంక్షతో ఇంకొకళ్ళ చేతికి వెళ్లకుండా రకరకాల సెక్యూరిటీ విషయాల్లో తన ధనాన్నంతటిని పిల్లల పేర్ల మీద పెట్టి ఫిక్స్డ్ చేసేస్తాడు. ఆ ఫిక్స్డ్ చేసి పిల్లవాడు నాకు ఇది కావాలి అనుకోగానే ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ పిల్లవాడి పేరే ఉంటుంది కనుక అది రాసి మా నాన్నగారికి నేను ఫలానా కొడుకుని అని చెప్పి ఆ ప్రూఫ్ ఇచ్చేసాడంటే ఆస్తంతా, ఆ ధనం అంతా వీడు అనుభవించడానికి కావాల్సినటువంటి స్థితికి వస్తుంది. అబ్బా మా నాన్న ఇన్ని చోట్ల పెట్టాడు, ఇన్ని రకాలుగా పెట్టాడు, ఇవన్నీ ఎప్పటికి వస్తాయో అని పిల్లలు వయసులో తిట్టుకోవచ్చు కాక. కానీ అది ఎలాంటిది తర్వాత వాళ్ళకి అర్థమవుతుంటుంది. మహా ఔదార్యం అండి మా తండ్రికి. ఎక్కడ ఎవరి చేతుల్లో వెళ్ళిపోతుందో ఈ ధనం అంతా అని చెప్పేసి ఏం చేశాడు? రకరకాల చోట్ల అట్టి పెట్టి ఆ విషయాలు నాకు చెప్పి జాగ్రత్త పడి. అవునా? ఇప్పుడు నేనేం చేస్తాను? ఆయన్ని చూసి నా పిల్లలకు కూడా అలాంటి ఔదార్యమే చూపించాలని ఉత్సుకత పడుతూ ఉంటాను. కనుక నా తండ్రి ఔదార్యం లౌకికంగా ఉన్నటువంటి ఈ భౌతిక దేహానికి ఉన్నటువంటి తండ్రి ఔదార్యం కేవలం ఓ మంచిని నా దాకా తేవడం వరకు ఉంటే, మరి ఈ జగత్తుకంతరికి తండ్రి అనేటువంటి పరమేశ్వరుడు యొక్క ఔదార్యం ఎలా ఉంటుంది? తనని తలుచుకున్నంత మాత్రము చేత భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి ఈ విషయ పదార్థాలేవి ఈ జీవుడికి అక్కర్లేనంత స్థితికి ఆయన తీసుకెళ్తారు. ఇది ఎలాంటి ఔదార్యం? అసలు ఈ ఔదార్యానికి ఏమన్నా అడ్డు ఆపు అనేది ఉందా? లేదు. తలిసినంత మాత్రము చేత ముక్తిని అందించేటువంటి వాడు అటువంటి స్వరూపుడు అండి, మహా ఔదార్యుడు అని చెప్తున్నాడు. దాంతోపాటు ఏమిస్తుంది? కదలుచూ ఉన్నటువంటి సర్పహారాన్ని ధరించినటువంటి వాడు
అంటే అర్థం ఏమిటి? సర్పము దేనికి తార్కాణం? కాలముకి తార్కాణం. ఆ కాలం ఏం చేస్తుందంటే ఎప్పుడు కదులుతూ ఉంటుందట. కదులుతున్నటువంటి సర్పమును ధరించినటువంటి వాడు అన్నాడు. అంటే నియమములను అనుసరించి జరిగేటువంటి కాలమునకు తాను అధిపతి అయి ఉన్నటువంటి వాడు. కాలుడు అనబడేటువంటి దానికి నిబద్ధతతో నడుస్తూ ఉంటుంది జగత్తంతా కూడా. ఆ కాలముతో సాగుతున్నటువంటి జగత్తంతటికి కూడా తాను ఎలాంటి వాడు? కాలాతీతుడై జగత్తునంతా నిర్దేశించి శాసించగలిగేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వాడు. కనుక ఇప్పుడు నాకు టైం బాగాలేదండి అంటారు చాలా మంది. నా టైం అసలు బాగాలేదండి, ఏం చేసినా అసలు సుఖం లేదు, సంతోషం లేదు, మానసిక ప్రశాంతత లేదు, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఏం నిద్రపోతున్నామో కానీ ఏమో అసలు ఎక్కడ మనశ్శాంతి లేదంటారు. అప్పుడు ఎవరిని కొలవాలని చెప్తాం? అందుకనే కాలానికి అధినేత ఎవరు? పరమశివుడు. కనుక పరమశివుడికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళండి, లేదా ఆయన నామాలు పట్టుకోండి, రోజుకి ఎన్నిసార్లు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం? ఆయన కాలాన్ని నిర్దేశిస్తాడు. ఆయన పాదాల వెంబడి కాలం నడుస్తూ ఉంటుంది. ఆ కాలం ఎక్కడ ఉంటుంది? ఆయన మెడకాయంలో ఈ కంఠస్వరూపంలో ఉంటుంది. ఆ కంఠము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కంఠము భుజాల దగ్గర తిరుగుతూ ఉంటుంది పాము. ఆ పాము అక్కడ తిరగడంలో అంతరార్థం ఏమిటి? ఇది వాగ్భవ కూటమి, ఇది మధ్య కూటమి కదా. ఈ మధ్య కూటమిలో పాము తిరుగుతూ ఉంటుంది. పాము తిరుగుతూ ఉండడం అంటే అర్థం ఏమిటి? మధ్య కూటమి అనబడేటువంటి ఇది ఊర్ధ్వలోకాలు అనుకుంటే, ఈ నడుము దగ్గర నుంచి ఉన్నటువంటి లోకాలు అధోలోకాలు అనుకుంటే, ఏదైతే ఈ మధ్య కూటమి ఉంటుందో ఇదంతా భూలోకము, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి లోకం. ఈ లోకంలో ఏది కష్టం వచ్చినా, ఏది నష్టం వచ్చినా పరమేశ్వరు నామాన్ని తలుచుకున్నటువంటి వాడికి ఈ పాము వల్ల కలిగేటువంటి భయం ఉండదు, రక్షిస్తుంది అని చెప్తుంది. కనుక అటువంటి కదులుతున్నటువంటి సర్పాన్ని కలిగినటువంటి వాడు, సర్పహారము కలిగినటువంటి వాడు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు? లేడిని ఆభరణముగా ధరించినటువంటి వాడట. ఆభరణంగా లేడి ఎక్కడ ఉంటుందండి? శివుడి యొక్క స్వరూపంలో ఎడమ చేతిలో లేడిని పట్టుకుని ఉంటాడు. ఆ లేడి ఎలా ఉంటుంది? లేడి తత్వం ఏమిటి? లేడిని ఎందుకు పట్టుకుంటాడు? అది చంచలముగా ఉంటుంది. లేడి యొక్క తత్వం ఏమిటి? చంచలం. ఎక్కడ ఏ చిన్న సౌండ్ వచ్చినా భయం, ఎక్కడ ఏది కనపడుతున్నా అటువైపు దృష్టి సాధిస్తూ ఉంటుంది. ఎక్కడ నిమిషం బుద్ధి స్థిరత ఉండదు, ఎక్కడ చూపు స్థిరత ఉండదు, శరీరం స్థిరత అసలే ఉండదు. చింగు 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లేడి ఇప్పుడు దేనికి తార్కాణం? మన మనస్సుకి. దానికి స్థిరత్వం లేదు, బుద్ధి కుశలత లేదు. అది ఎటువైపు తన మనస్సు రమిస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఏది శబ్దం వస్తే అటువైపు వెళ్ళిపోతుంది. దీన్నే అయ్యో శివుడి చేతిలో ఉన్నా కదా, నేను శివుణ్ణి చూద్దాం అనుకుంటున్నా, అయ్యో శివుణ్ణి, ఈ శివుడి కోసమే కదండి ఎంతమంది ఆరాటపడుతున్నారు, నేను నన్ను ఆయన చేతిలో పట్టుకున్నట్టని ఎవడన్నా పోనీ ఓ పెద్ద గురువు గారు వెళ్ళి చెప్పినా, ఒసే లేడీ కంగారు పడవాకు, నువ్వు అటు ఇటు చూడవాకు, శివుడి చేతుల్లో ఉన్నావు, ఒక్కసారి తలెత్తి ఆయన ఒక్కడిని చూడవే అంటే ఆ తలెత్తే లోపల ఇక్కడ ఏమొచ్చి నన్ను తినేస్తుందో అని భయం. అసలు పట్టుకున్నవాడి చేతుల్లో ఉంటే ఆయన చేతుల్లో ఉన్నాననేటువంటి అసలు విషయం నాకు తెలిస్తే జగత్తులో ఇంకేది నన్ను భయపెట్టదనే విషయం దాన్ని మర్చిపోతుంది కదా. ఇప్పుడు మనస్సు కూడా ఎలాంటిది? ఉన్నది ఎవరి చేతుల్లో? ఆయన చేతుల్లో. ఈ జీవుడు ఎవడు? ఆయన నుంచి వచ్చిన వాడేగా. వీడు పశువు, ఆయన పశుపతి. ఇది చిత్కళా రూపం, చిదగ్నికుండ సంభూత ఆవిడ. ఎవరి దగ్గర ఉన్నట్టు? వాళ్ళ దగ్గరే ఉన్నట్లు. వాళ్ళ దగ్గరే ఉంటే కష్టమే ఉంది, కానీ ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర ఉన్నామనేటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాం అహంకారంతో. విస్మరించేటప్పటికి ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి కష్ట నష్టాలని ఎదుర్కొంటూ ఉండడం అనేటువంటి దానిలో పడిపోయి అసలు ఎవరి చేతుల్లో ఉన్నాం, ఎవరి వల్ల మనకి రక్షణ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ రక్షణను పెంపొందించుకునే విషయంలో రక్షకుణ్ణి మర్చిపోతుంది. ఆ రక్షకుడు ఎక్కడున్నాడు? మనల్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు బుద్ధి మాంద్యమా ఏంటి ఇప్పుడు మనకున్నది? అబ్బో చాలా తెలివిగల వాళ్ళండి మేము, అబ్బో 1 కోటి రూపాయలు సంపాదించాను జీవితంలో చాలా తేలిగ్గా, ఆ కోటి ఇంకా తర్వాత ఎన్ని కోట్లు ఏందో మాకు తెలియదు అంటారు. నీ మొహం కోటి, ఆ కోటికి ఏం చేస్తావు? మళ్ళీ ఓ ఇన్సూరెన్స్ చేయించుకుంటావు. అది లేకపోతే ఈ కోటి నీ దగ్గర ఉంటుందో లేదో నీకు డౌటే. ఇన్నింటికి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, తిందామని అన్ని రెడీగా పెట్టుకున్నావు, గబుక్కున పొలమారింది, ప్రాణం ఉంటుందా లేదా? డౌటే. వండుకున్న ముద్ద లోపలికి వెళ్ళడము డౌటే, లోపలికి వెళ్ళిన ముద్ద అరిగి మళ్ళీ బయటకు వచ్చేదాకా ఉంటావన్నది డౌటే. ఇన్ని డౌట్లు నీ జీవితంలో పెట్టుకుని అందుకే లేడితో పోలుస్తారు మనిషి జీవితం. అది ఎప్పుడు తీరుస్తూనే ఉంటుంది, భయపడుతూనే ఉంటుంది, అటు చూస్తుంది ఇటు చూస్తుంది, ఎక్కడ ప్రశాంతత లేదు దానికి. ఆ ప్రశాంతత లేనటువంటి అస్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటిది అటువంటి లేడిని నిత్యము కూడా తన చేతిలో ఆయుధంగా ఆభరణంగా పెట్టుకుని ఉంటాడట. ఆ లేడిని చూసి ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలి? పిచ్చి లేడి, మేము శివానంద లహరి చదువుతున్నాం, సౌందర్య లహరి చదువుతున్నాం, శివ సహస్రనామాలు చదువుతున్నాం, పిచ్చోళ్ళలాగా శివుడు మమ్మల్ని చూస్తాడా అని చూస్తాం, నువ్వేమో శివుడి చేతుల్లో ఉండి ఇంకా భయపడతావు ఏమిటి అంటున్నా. కొన్నాళ్ళకి ఏమవుతుంది?
మనం అద్దంలో చూసుకున్నప్పుడు లేడి మొహం మనకు కనబడుతుంది. మనం కదా కనబడాలి. లేడి ఎందుకు కనబడుతుంది? నువ్వు కూడా పిచ్చి లేడివే. పరమేశ్వరుడు అంటాడు, ఓసి పిచ్చి లేడి, నేను చేతిలోనే పెట్టుకున్నాను, నువ్వేమిటి నన్ను వదిలేసి ప్రపంచం అంతా భయపడుతున్నావు. అవునా కదా? ఇప్పుడు పిచ్చోళ్ళమా కాదా మనందరం? ఫైనల్ గా పిచ్చోళ్ళమా కాదా? కానీ ఇప్పుడు ఆ లేడిని ఎందుకు పెట్టుకున్నారంటే మనం ఏమిటో, మనం ఎక్కడున్నామో తెలియజెప్పడానికి పట్టుకున్నాడు. అయ్యవారి చేతుల్లో ఉన్నాం, ఆయన మనం చూస్తాడు, ఆయన మనం రక్షిస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడికి ఇంకా భయం ఎందుకు? ఆ భయం లేదు. నిర్భయమైన జీవితం అయినా సరే భయపడుతున్నావు, అది నీ కర్మ. నువ్వు తెచ్చుకున్నటువంటి ప్రారంధం అదే, నువ్వు చేసుకున్నటువంటి. ఆ ప్రారంధ దోషాలు పోవాలంటే పరమశివ నామాన్ని నిత్యము స్మరించు. అబ్బా ఇన్నాళ్ళకి స్మరిస్తూ ఉన్నామండి, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన చేతుల్లో ఉంటే ఇన్సూరెన్స్లు ఎందుకండి? అక్కర్లేదు కదా. విషయం అర్థమైంది. అమ్మయ్య ఇన్సూరెన్స్ గట్టక్కర్లా. మరి ఆయన చేతిలో ఉంటే చేయవలసింది ఏమిటండి? నిరంతరం ఆయన దర్శనం చేస్తూ ఉండవయ్యా, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండవయ్యా, చాలు. నువ్వు ఆయనగా మారిపోతావు. ఆయన చేతుల్లో ఉన్నావు, స్వరూపంలో, ఆయన రూపంలో నువ్వు కూడా ఒక భాగంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వేమైనట్లు? ఆయనగా మారిపోయినట్లు. నువ్వు ఎప్పుడైతే ఆయనగా మారిపోయావో ఇంకా నీకు జగత్తు వేరు, నువ్వు వేరు అనేటువంటి స్థితి లేదు. నువ్వే శివోహం అయిపోయింది. అటువంటి స్థితిని పొందవయ్యా అని జీవులందరికీ చెప్పేటువంటి మాట ఆయన చేతిలో ఒక లేడిని పట్టుకొని మనందరికీ మెసేజ్ రూపంలో ఇస్తున్నాడు. కనుక చేతిలో లేడిని ధరించినటువంటి వాడు మహాదేవుడు అనబడేటువంటి దేవుడు. మహాదేవుడు అంటే అర్థం ఏమిటి? దేవులందరికీ కూడా, దేవులు ఎంతమంది దేవీ దేవతా స్వరూపాలు జగత్తంతా కూడా ఆవిష్కృతమై ఉన్నాయో ఆ దేవీ దేవతా సమూహానికి అంతటికీ ఎలాంటి వాట? మహాదేవుడు. దేవులందరిలోనూ మహాదేవుడు. ఇంకా ఈయన్ని మించినటువంటి దేవుడు జగత్తులో లేడు అని అర్థం. అటువంటి మహాదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఇప్పుడు నేనేమనాలి? అబ్బా ఇంత స్వరూపం ఒక శ్లోకంలో చూపించేసావు నాయన. ఇప్పుడు ఏమేం చూపించాడు? 3 వేదాల ద్వారా తెలియబడుతున్నావు అన్నాడు. మనోహరమైన ఆకారం గలవాడని చెప్తున్నాం. త్రిపురాల్ని సంహరించినటువంటి వాడు అనుకుంటున్నాం. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాం. 3 కన్నులు గలవాడంటున్నాం. గొప్ప జటాజూటం గలవాడంటున్నాం. మహా ఔదార్యవంతుడు అంటున్నాం. కదులుతూ ఉండేటువంటి సర్పహారాన్ని ధరించినటువంటి వాడిగా చెప్తున్నాం. లేడిని ధరించినటువంటి వాడిగా చెప్తున్నాం. దేవులందరిలో మహాదేవుడిగా పిలువబడేటువంటి వాడు అంటున్నాం. ఈ ఇన్ని స్వరూపాలుగా ఉన్నటువంటి పరమశివుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా యందు దయతో కూడిన అభిప్రాయం గలవాడు అంటే అర్థం ఏమిటి? నా యందు దయతో కూడిన అభిప్రాయం కలగడం ఏమిటి? నాయన నా మీద నీకు అంత అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉంది కనుకనే. అభిప్రాయము అంటే అర్థం ఏమిటి? నన్ను ఉద్ధరించాలనేటువంటి ఒక కాంక్షని ఎందు రగిలింది కనుకనే, భగవంతుడు కలిగింది కనుకనే ఈ స్తోత్రాదుల అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. అవునా కదా? నా మీద ఎంత అనుగ్రహం లేకపోతేనండి. అందరూ గుళ్ళకెళ్తున్నారు, శివాభిషేకాలు చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఈ కాసేపు నేను ఇంట్లో కూర్చుని గంట క్లాసు వినడం ద్వారా ఇప్పుడు నాకేమర్థమైంది? ఈ నన్ను ఎంత అనుభూతితో, ఎంత అనుగ్రహంతో పరమశివుడు చూడకపోతే ఆయన గురించి తెలుసుకుని ఆనందాన్ని అనుభవించే అవకాశం ఇంట్లో ఉండి నాకు కల్పించాడు. తన గురించి తను నాకు చెప్తున్నాడు. ఇదంతా చెప్తుంది ఎవరు? శంకరాచార్య వారు చెప్తున్నారు. శంకరాచార్య వారు ఎవరు? స్వయం శివస్వరూపమే. కనుక ఇప్పుడు తన గురించి తాను మనకి ఎవరికి చెప్తున్నారు? శివుడే చెప్తున్నాడు. శివుడు చెప్తుంటే వింటున్నది ఎవరు? కొన్నాళ్ళకి ఇప్పుడు అంటే తెలియదు, ఇంకా అనుభూతి లేదు, కానీ శివుడు చెప్తుంటే వింటున్నవాడు కూడా శివుడే. కనుక ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? శివతత్వం జగత్తంతా విలసిస్తోంది. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంతా శివోహం శివుడు. కనుక నా యందు అతి ఉదారమైనటువంటి అభిప్రాయం గలవాడుట. కనుకనే నన్ను అనుగ్రహించి తన తత్వాన్ని నాకు అర్థమయ్యేలా చెప్తున్నాడండి నా అని చెప్తున్నాడు. అలాగే ఇంకోటి ఏం చెప్పాడు? సకల జీవులకు పతి ఆయన. మనం అందరం పశువులం అయితే ఆయన మనకేంటి? పతి. కనుక పశుపతి అయినాడు. ఏమండి, మనల్ని పశువులని మనమే తక్కువ చేసుకోవడం ఎందుకండి? బాగానే ఆలోచిస్తున్నాం కదా, ఆయా స్వామి గురించి తెలుసుకుంటున్నాం కదా, ఇంకా పశుత్వం ఎక్కడుందండి? మనల్ని మనం పశువులతో పోల్చుకోవడం ఎందుకండి? మనం స్వామి గురించే తెలుసుకుంటున్నాం కదండి అని స్వామికి భిన్నంగా మనల్ని మనం ఆలోచించుకున్నంతసేపు పశువులు కదా. అర్థమైంది కదా? కనుక పరమేశ్వరుడుగా మనం మారిపోతే ఇంకా అభేదం లేదు. అవునా? అభేద స్థితికి చేరాలి. అభేద స్థితి రావడం కోసం, అభేద స్థితి వచ్చే లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులే. ఆ పశువులందరికీ కూడా ఆయన ఎలాంటి వాడు? పశుపతిగా ఉండేటువంటి వాడు. కనుక అటువంటి పశుపతి అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ జ్ఞానము నాకు ఆధారమైనటువంటి వాడు. ఇప్పుడు నేను పశు స్థితిలో ఉన్నాను. పశువు అంటే అర్థం ఏమిటి? కాలముచే కట్టబడినటువంటి వాడు అని అర్థం. కాలాన్ని ఇప్పుడు మనం ఏమంటాం? కాలం అనేది రెగ్యులర్ గా మనం అనుకునేవాళ్ళం. కాలానికి కట్టుబడి ఉండడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనందరం సత్సంగం చేస్తున్నాం. ఎంతమందిని చేస్తున్నాం? 377 మందిని చేస్తున్నాం.
ఈ 377 మందిని ఒకే సమయంలో ఈ గంట సేపటి నుంచి కూడా ఒక సత్సంగాన్ని చేస్తున్నాం. ఇదే సమయంలో ఇంకొందరు ఎవరో పోయారు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. ఇంకో చోట నిన్నో మొన్నో లేకపోతే ఇవాళ వివాహం ఉంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇంకో చోట వాళ్ళ ఇంట్లో ఇవాళే పిల్ల పుట్టింది, అబ్బో లీప్ ఇయర్ లో 29th డేలో ఫిబ్రవరి 29th మా ఇంట్లో పిల్ల పుట్టిందని ఆనందంగా ఉంటారు. ఇంకోళ్ళ ఇంట్లో 4 తరాల తర్వాత మోపిల్లాడు పుట్టాడు, వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు. ఒకే సమయం, ఆ ఒకే సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిని అనుభవిస్తూ ఉన్నాం. ఇందులో ఆనందాన్ని అనుభవించేవాడు దీని ఆనంద సమయం అనుకుంటాడు, కష్టాన్ని అనుభవించేవాడు కర్మ అండి నా టైం ఇలా ఉందని అనుకుంటాడు. అవునా కదా? కనుక కర్మని, సుఖాన్ని, ఆనందాన్ని ఏకకాలంలో అందరితే విభిన్నంగా వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మలచే అనుభవింపజేసేటువంటి ఏదైతే ఉందో కాలము అని చెప్పబడుతూ ఉంటుందో, ఆ కాలమే నువ్వు దానికి లోబడితే పాసం అవుతుంది. అంతే, నువ్వు దానికి లోబడితే పాసం అవుతుంది. లోబడకపోతే కాలస్వరూపుడైన శివుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆనందమైన, సుఖమైన, సంతోషమైన అన్ని ఒకే రకంగా కనబడతాయి. ఇవాళ సుఖం, వీడు పుట్టాడు, పుట్టినవాడు గిట్టక మానడు, వీడు ఎన్ని కర్మలు అనుభవించాల్సిందో అంతా శివమయం, ఆయన ఏం రాస్తున్నాడు అని ఓ నమస్కారం చేసాం, జన్మించినందుకు ఆనందం. వివాహం అవుతుంది, ధర్మాచరణ కోసం వివాహం జరుగుతుంది. ధర్మాన్ని నిలబెట్టకపోతే ఈ వివాహం అంత ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఈ వివాహం మంచి ఫలితాన్ని ఇవ్వాలి, శివుని తెలుసుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళాలి. ఆనందం ఇవ్వదు, నీ ధర్మాచరణ కర్మాచరణ నీకు తెలియజేస్తుంది. ఒకళ్ళు పోయారు, ఇంతకాలం బతికారు, మంచో చెడు ఇంత చేశారు, వీళ్ళ జీవితాన్ని చూసి ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి, నేను ఎలా బతకాలి అని నువ్వు ఆలోచిస్తే దుఃఖం రాదు, జాగ్రత్త పడ్డం అలవాటు. అంతే కదా? జీవితం ఇప్పుడు ఇప్పుడు పాసానికి కట్టుబడ్డం అంటే సుఖ దుఃఖాలకి లోనవుతూ ఉండడం. పాసంతో కట్టుబడకుండా ఉండడం అంటే ఏ సమయంలో ఏం చెబుతోందో మనకి అది తెలుసుకుని దాని ద్వారా మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఈ మార్చుకోవడం ద్వారా మనం ఎంత ధర్మాన్ని ఆచరిస్తాము, ఎవరిని చూసినా ఏం నేర్చుకోవాలి. అది నిజంగా మంచి పని కాకపోవచ్చు, మంచి పని కాకపోయినా ఆ మంచి పని చేయనటువంటి వాడు మన ఎదురకుండా ఉండి మంచి పని కానటువంటి దాన్ని చేస్తున్నాడు అంటే అందులో చెడు ఏమిటో తెలుసుకోవాలి, ఇలా చేయడం వల్ల వచ్చేటువంటి విపరీతాలు ఏమిటో తెలుసుకోవాలి. అలా నువ్వు ఉండకుండా జాగ్రత్త పడాలి. వాడు చేసే తప్పులేదు, నేను చేసే తప్పు వచ్చిందని చేస్తే ఇంక నీకు వాడికి తేడా. కనుక ఇప్పుడు పాసము కాకుండా కాలాన్ని అనుభవించాలంటే పరమేశ్వర స్వరూపంగా అనుభవించాలి. పాసముగా కాలాన్ని మార్చుకోవాలి అంటే నీకు ఏది మంచిది అనిపిస్తుందో ఆ మంచి చేస్తూ పోవడం, ఆ మంచి వల్ల తాత్కాలిక సుఖాన్ని అనుభవించడం, తర్వాత ఏడుస్తూ కూర్చోవడం, అది పాశబద్ధుడవు. కనుక పాశబద్ధుడుగా ఉంటావా, కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా నమస్కరిస్తూ అనునిత్యం ఆనందాన్ని పొందుతావా, నీ చేతుల్లో ఉంది కదా? కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సకల జ్ఞానములకు ఆధారం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పాసమా కాలమా, పరమేశ్వర స్వరూపమా యమస్వరూపమా కాలము అనేటువంటి భేదం అభేద స్థితికి ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం వల్ల వస్తుంది. ఆ జ్ఞానం ఎవరి వశం? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతి. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తున్నాడు. అది ఎలాంటిది? జ్ఞాన స్వరూపం. అటువంటి జ్ఞానం ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో నాకు ఇంకా దుఃఖము లేదు, సుఖము లేదు, అన్నింటా పరమేశ్వరుడు కనబడుతున్నాడు. పరమేశ్వరుడు ఎదుర్కొన్నా కనబడితే నమస్కరిస్తూ ఉంటామా, ఆనందంతో ఉంటామా, ఏడుస్తూ ఉంటామా? నమస్కరిస్తూ తాదాత్మ్యత చెందిపోతూ ఉంటాం. అలా జీవితాన్ని ఎప్పుడైతే తీసుకోగలిగేటంత జ్ఞానం నీలోకి వచ్చిందో ఆ జ్ఞానం పరమేశ్వర స్వరూపమే. కనుక జ్ఞానాన్ని సంపాదించు, పరమేశ్వర నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉండు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? అనుకరింప శక్యమైనటువంటి, శక్యము కానటువంటి వాడు ఎవరన్నా ఆయన అనుకరిద్దాం అనుకున్నారు అనుకోండి, మహా అయితే ఆయనలాగా వేషం వేసుకుంటానేమో, ఓ జటాజుట్టాన్ని తగిలించుకుని మెడలో రబ్బర్ పావును వేసుకుని, ఏమంటే రబ్బర్ పాము కాదండి నిజమైన పావునే, కోర్ల పావును వేసుకుందాం అంటే ఇంకేముంది, అక్కడ అనుకరించేవాడు ఎవడు లేడు, అక్కడ అయిపోయాడు, వాడు శివోహం అయిపోయాడు. అవునా కదా? పోనీ ఓ పూట పాపం రోజు ఆయన బోల్డ్ టబ్బులు నీళ్లు మొత్తం జగత్తనంతా ముంచేసేటంత గంగలు మోస్తున్నాడు కదా. నేను కూడా ఓ రోజంతా నా జటాజుట్టాన్ని జాగ్రత్తగా గ్లిజరిన్ తోనో లేకపోతే ఫెవికాల్ తోనో బాగా అంటించుకుని ఈ లోపలంతా నీళ్లు పోసి 2 రోజులు ఉంటాను, కొన్ని ట్రై చేద్దాం, కొన్ని శివుళ్ళు అనుకున్నాను, నిమ్ము చేరి శుభ్రంగా వాతంగం అయిపోతాడు, వీడు అడ్డం పడిపోతాడు. అవునా కదా? ఏ రకంగా నువ్వు ఆయన అనుకరిద్దామన్నా పోనీ ఇవన్నీ కాదండి, జీవితంలో అన్నిటిని నవ్వుతూ ప్రశాంతంగా, హరహర మహాదేవ్ చూసాం కదా, శివుడు ఎప్పుడు ప్రశాంతంగా ఇలా నవ్వుతూ ఉంటాడు, ప్రశాంతంగా కళ్ళు తెరుస్తాడు, ప్రశాంతంగా కళ్ళు మూస్తాడు, హాయ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అలా 1 గంట సేపు కూర్చో, కాళ్ళు పట్టేసేసి మోకాళ్ళు నొప్పులు వచ్చేసి బాబోయ్ ఏంటి కూర్చోవడం అనిపిస్తుంది. కనుక ఏ రకంగా ఆయన అనుకరిద్దామన్నా మన వల్ల కాదు.
పోనీ అనుకరించేలా మనం మారుదామన్నా మన వల్ల కాదు. మరి మారుదామని కూడా మన వల్ల కాకపోతే చేయాల్సింది ఏమిటి? మారాలని చేయకు, ఆయనలోకి లయమైపోవాలని కోరు. ఆ లయమైపోవాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉండాలి. స్మరణ చేయగా 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 నువ్వేమవుతావు? ఆయనలోకి వెళ్ళిపోతావు. అందుకనే లలితా సహస్రం అంతా చదివాక అమ్మవారు ఏం చెప్తుంది? ఈ జ్ఞానం అంతా దేనికోసం తెలుసా? అప్పటిదాకా అమ్మవారు లలితగా ఉంది. ఆ లలితగా ఉన్నటువంటి తల్లి అమ్మగా శ్రీమాతగా మొత్తం తన స్వరూపాన్ని అంతా ఆవిష్కృతం చేసింది. ఆవిష్కృతం చేసిన తర్వాత ఇన్ని నామాలు చెప్పిన తర్వాత 993 నామాలు చెప్పాక అప్పుడు ఏమైంది? ఇన్ని నామాలు విన్న తర్వాత ఇంతసేపు నన్ను రకరకాల స్వరూపాలతో పిలిచావు కదా, ఇప్పుడు నా నామం శ్రీ శివ. నేను ఎవరిని? శివుడి యొక్క భార్యని, శివగా మారాను. మారి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? శివశక్తి ఐక్యం చేస్తాను నిన్ను. నా పని ఏంటి? శివశక్తి ఐక్యం చేయడం. శివశక్తి ఐక్యం చేయడం అంటే అర్థం ఏమిటి? శివుడిలోకి నేను లయం చేయడం. ఎప్పుడైతే లయం చేశాను, ఇప్పుడు నా పేరు ఏమవుతుంది? చిట్ట చివరి నామం ఏమిటి? లలితాంబిక. అప్పటిదాకా లలిత అనే పేరు లేదు ఆవిడకి. శివశక్తి ఐక్యం చేస్తే అప్పుడు ఆవిడకి ఆ ప్రమోషన్ వచ్చింది. వాడి నుంచి నువ్వు లలితాంబిక. అవునా కదా? కనుక జీవులందరి యొక్క ఉత్తమోత్తమైనటువంటి స్థితి ఏమిటి అంటే శివుడిలోకి ఐక్యం కావడం. ఐక్యం అయ్యేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? జ్ఞానాన్ని సముపార్జన చేయడం వల్ల వస్తుంది. ఆ జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది? స్తోత్రాదుల వల్ల, వేదాల వల్ల, నిత్య పఠనం వల్ల, గురుపదేశాల వల్ల, ఆ ఉపదేశాన్ని నిత్యం జపించడం వల్ల, వీటన్నింటి వల్ల, ధార్మికమైన జీవనం వల్ల కలుగుతుంది. అర్థమైందా? కనుక ఇన్ని రకాలుగా మనల్ని మారుస్తున్నాడు ఆయన. అనుకరింప అశక్యమైనటువంటి వాడు, పార్వతి సమేతుడు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? పార్వతితో కూడి ఉంటాడు. అందుకనే సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని మొదలెట్టారు శంకరాచార్య వారు. అవునా కదా? మరి అలాంటప్పుడు శివానంద లహరిలో, మరి సౌందర్య లహరిలో ఆవిడ పేరు ముందనకుండా ఆయన పేరు అన్నాడు కదండి. మరి శివానంద లహరిలో మరి పార్షియాలిటీ లేకుండా ముందు ఆవిడ పేరు అనాలి కదా, ఆవిడ పేరుని ఆయన పేరు అనుకోవాలి కదా. అలా లేకుండా మరి శంకరాచార్య వారు కళాభ్యాం అని మొదలెట్టారంటే, కళ అంటే అర్థం ఏమిటి? కళ అంటే అర్థం ఏమిటి? షోడశి కళ. ఆ కళ అంటే అమ్మవారే. ఆ కళను ఏం చేశారు? కళాభ్యాం, ఇద్దరి కళలు అని చెప్పారు. ఆవిడ కళ లేకపోతే ఆయనలోంచి విద్య బయటికి రావడానికి అవకాశం లేదు. కనుక కళాభ్యాం అంటూ మొదలెట్టారు. కనుక వాళ్ళిద్దరు ఎలాంటి వారు? ఎప్పుడూ ఒకరి పక్కన ఒకరు ఉంటారట. అటువంటి స్వరూపాన్ని, అటువంటి దర్శనాన్ని నిత్యము చేయాలని కోరుకుంటూ ఉండాలి. కనుక పార్వతి సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ శివుణ్ణి హృదయ ఫలకము యందు నిత్యము ఉంచుకుని సేవిస్తూ ఉన్నటువంటి వాడి జీవితం ఆనందం. అదే మోక్షం. ఎక్కడో లేరయ్యా పార్వతీ పరమేశ్వరులు, నీ హృదయంలో ఉన్నారు. వాళ్ళని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ స్వరూపాన్ని ఎలా పెట్టుకోవాలి? ఇగో ఇది అలంకారం, ఈ చేతిలో ఇది ఉంటుంది, ఈ మెడలో ఇది ఉంటుంది, శరీరం అంతా ఇలా ఉంటుంది, ఆయన అనుగ్రహ స్వరూపము, ఆయన పశుపతి, ఇవన్నీ చెప్తున్నారు. ఇన్ని రూపాన్ని మొత్తం తెలుసుకుని నీ లోపల పెట్టుకో. రూపాలన్నీ పెట్టుకోవడం అవ్వట్లేదండి. కొన్ని అలపాటి ఈ శ్లోకాన్ని అలా నిరంతరం చదువుకుంటూ ఉండు. ఆ శ్లోకం చదవడం వల్ల పరమేశ్వర యొక్క విగ్రహ స్ఫురణ నీ మనసులో నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు ఎక్కువ సమయంలో నీకు జరిగి తీరుతుంది. పరమశివుడి యొక్క స్వరూప దర్శనం అవుతుంది. ఆ దర్శనం అయ్యేదాకా చదువుకుంటూ పో. అందుకని ఈ శ్లోకాన్ని ఇచ్చారు. అర్థమైందా? మొదటి శ్లోకంలో వారిద్దరి యొక్క అభేద తత్వాన్ని చెప్పడం, రెండో శ్లోకంలో ఎటువంటి విషయాలను మనం అనుకరిస్తే భగవంతుడు మన హృదయ కమలంలో ఉండి సంసారం అనేటువంటి తాపం నుంచి మనల్ని బయటకు వేస్తాడో తెలుసుకోవడం, ఆ తాపం నుంచి బయటపడడం అనేటువంటి దానిలోనే పరమశివ స్వరూపాన్ని ఎలా ఆవిష్కృతం చేసుకోవాలో, అతి సామాన్యుడైనటువంటి వాడు కూడా అనేటువంటి విషయాన్ని తత్వస్వరూపంగా మనకి అర్థం చేస్తూ ఉండడం అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి మూడో శ్లోకం ఇంకొకసారి అందరం అనుకుని రాగస్వరూపంగా అనుకుందాం. ఒకసారి రండి. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. రాగంగా అనుకుందామా ఒకసారి? త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. డన్? అంతా ఓకేనా? మళ్ళీ రేపటి క్లాస్లో మొత్తం 1, 2, 3 మొత్తం కలిపి చదువుకుని అప్పుడు మళ్ళీ 4వ శ్లోకానికి వెళ్దాం.
డన్. ఓకే అమ్మా, అందరికి స్వస్తి. మళ్ళీ 1 గంట క్లాస్ లో జాయిన్ అవ్వాలి కదా, ఆ లోపల అందరూ కూడా చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా ఉండండి అమ్మ. అందరికి శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎగ్జిట్ అయ్యేవాళ్ళు అవ్వండి అమ్మా. డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరో చేయొత్తారు ఒక్కసారి కనుక్కుంటా. అమ్మా లిఖిత్ అని వచ్చారు, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి అమ్మా. సరే అయితే నేను లేనట్టున్నాయి, మళ్ళీ కలుద్దాం అమ్మా. 1 గంటకి మళ్ళీ కలుద్దాం. అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః గురు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః.